శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. సరస్వతి వారి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రాబోయేటువంటి ఈ యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం, ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తుంటాము. అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి యొక్క స్థితిని చూసినట్టయితే వృశ్చిక రాశిలో మనకు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశివి. ఈ వృశ్చిక రాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మస్థ రవి, తదుపరి బుధుడు. ఈ యొక్క రవి ధనుసు రాశిలో సంచారము 16వ తారీఖు డిసెంబర్ నుంచి, అట్లాగే ఈ యొక్క బుధుడు ఈ యొక్క ధనురాశిలో సంచారము, శుక్రుడు మకర రాశిలో సంచారము 3వ స్థానం ముందు, ఈ యొక్క చతుర్థంలో శని, అర్ధాష్టమ శని, అట్లాగే పంచమంలో రాహువు, సప్తమంలో గురువు, అట్లాగే కుజుడు భాగ్యస్థానంలో, అట్లాగే ఈ యొక్క ఏకాదశంలో కేతువు. ఈ యొక్క గ్రహ సంచారం చూసినట్టయితే వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి, ఈ యొక్క రవి జన్మస్థాన సంచారం వల్ల రజోగుణ సంపన్నులై ఉంటారు. ప్రతి విషయానికి చీటికి మాటికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టుగా గోచరిస్తుంటుంది. ప్రతి విషయాన్ని వీళ్ళు ఏదో రకమైనటువంటి ఇబ్బందిగా తీసుకుని దాన్ని ఎవరి మీదనో రాసి తద్వారా వీళ్ళు అకారణంగా విరోధులుగా, ఇతరుల వల్ల విరోధులుగా గోచరించే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క బుధుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల బుద్ధిమాంద్యత, అంటే బుద్ధిబలం ప్రదర్శన వల్ల కొంత గొప్ప ఎంత బాగున్నా కూడా ధనం మాత్రం నిలబడి ఉండకపోవడం అనేది జరుగుతుంది. తృతీయంలో శుక్ర సంచారం వల్ల అన్యోన్య దాపత్యం, సుఖజీవనము, తోబుట్టువుల వల్ల కూడా అనుకూలంగా ఉండి వాళ్ళు కూడా సహాయ సహకారాలు ఇస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వీళ్ళ సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తద్వారా ఎంత ఇబ్బందులు పడినా అయినా ఇటు సహకరించేవారు ఎక్కువగా ఉండడం వల్ల బయటపడే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల శని యొక్క స్థితి మరైతే వీరికి వ్యతిరేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. వీళ్ళు ఏదైతే ధనానికి సంబంధించి కానీ కుటుంబంలో ఉండే వ్యవహారాల్లో కానీ ఆచితూచి వ్యవహరించడం మంచిది. అర్ధాష్టమ శని గోచారం వల్ల కంటక శనిగా గోచరిస్తుంది. ఈ శని వల్ల వీళ్ళకి మూల త్రికోణంలో ఉన్న దీర్ఘకాలికంగా కొంతవరకు డబ్బు సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడతారు. పంచమ స్థానంలో రాహు వల్ల వీళ్ళ పేరు ఇంకోరు దోచుకునే అవకాశం ఉంటుంది. పని మీరు చేస్తారు, ఇంకోరు దోచుకుంటారు. అటువంటి స్థితి మీరు గోచరిస్తుంది. కాబట్టి ఎంత పని చేసినా ఒత్తిడితో ఉన్నా మీ పని ఒత్తిడి మొత్తం ఇంకోరు దోచుకొని వెళ్ళడం, తద్వారా వాళ్ళు పేరు గణించడం, మోసం చేయటం, మిమ్మల్ని మీరు వాళ్ళని నమ్మటం, అటువంటి జరుగుతూ ఉంటాయి. అట్లాగే గురుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల దైవకృప అనుగ్రహం వల్ల ఎప్పుడోసారి నిజం బయటపడుతుంది కదా అని చెప్పి ఆ విధంగా నిజం బయటపడటం ఒకరోజు జరుగుతుంది. అట్లనే దేవకృప వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ధనానికి సంబంధించి కానీ మానసికంగా కానీ రజోగుణం సంపన్నులు ఏదైతే అన్నానో తద్వారా గురుడు యొక్క వీక్షణం వల్ల ఈ రజోగుణం ఉన్నా మళ్ళీ ఎందుకన్నామా అని ఒక మాట అనుకోవడం వల్ల అవతల మనిషికి ఇంకో విధంగా మళ్ళీ మాట్లాడి అర్థం చెప్పే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఎదుటి మనిషితో రాజ్యపూజ్యతగా వినయ సంప్రదాయంగా మాట్లాడితే ఖచ్చితంగా వ్యవహారాన్ని చక్కబడే అవకాశం ఉంటుంది. అట్లానే కుజుడు మీకు భాగ్యస్థాన సంచారం వల్ల భూమికి సంబంధించి కానీ, ప్లాట్కి సంబంధించి కానీ, భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏది లిటిగేషన్స్ ఉన్నాయో కానీ వాటికి తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా వాటిని మీరు ఇక మనం ఎందుకులే ఇన్ని ఇబ్బందులు పడుతూ ఆ భూమిని ఉంచుకోవడం అనే స్థితికి వచ్చి దాని భూమి క్రయించడం, అంటే విక్రయించడానికి వేరే వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాగే ఈ యొక్క కేతువు కూడా మీకు ఏకాదశంలో ఉండడం వల్ల ఎంతవరకు కూడా స్థిరాస్తులు కానీ భాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినవి కొంత అనుకూలంగా గోచరించే అవకాశం ఉంటుంది, సానుకూలంగా వస్తాయి.
మీ యొక్క అన్నగారు కానీ అన్నదమ్ముల మధ్య కానీ ఇబ్బందులు ఉంటే వాటిని ఒక సమస్య పరిష్కారంగా గోచరించే అవకాశం ఉంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఒక్క రవి వల్ల తప్ప మిగతా అన్ని గ్రహాలు యోగదాయకంగానే ఉన్నాయి, రవి రాహులు. కాబట్టి సూర్యారాధన, ఇష్టదేవతారాధన చేసుకోవటం వల్ల మంచి సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క పరిష్కార మార్గాల్లో ఆదిత్య హృదయ పారాయణం చేయటము, అట్లే ప్రతి ఆదివారం కూడా కుంకుమార్చన చేయించుకోవడం, అట్లాగే కుజుడు ఏదైతే క్రయ విక్రయాదులు ఉన్నాయో అవి మన మంచికే జరిగినాయి అనుకొని ఖచ్చితంగా మంచిగా దాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పండి, ఖచ్చితంగా మంచి ఫలితాలు గోచరిస్తాయి. కాబట్టి మళ్ళీ కూడా సంపాదించుకోవచ్చు. రాబోయే కాలం ఇంకా అమూల్యమైన కాలము, మీకు మంచి కాలం ఉంది 2025లో. కాబట్టి ఈ కాలాన్ని ఇలానే ఉన్నా కూడా రాబోయే కాలం మంచి కాలం ఆచరిస్తూ ముందరికి వెళ్ళడం మంచిది. కాబట్టి సూర్యారాధన, రాహుగ్రహానికి సంబంధించినటువంటి ఆరాధన, దానం, ధర్మం చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి. ఏదైనా దేవీ క్షేత్రాలు దర్శనం చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి వృశ్చిక రాశి వారికి. శ్రీమాత్రే నమః. ఈ మార్గశిర మాసంలో ద్వాదశ రాశి వాళ్ళు అందరూ కూడా ద్వాదశ రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాదులు, గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే, ఏదైతే మనకు ద్వాదశ రాశుల్లో కొంతవరకు ఒక కానీ 2 గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగజేస్తున్నారు. కాబట్టి రాబోయేటువంటి మార్గశిర మాసం అంతా కూడా ఎవరికి అయినా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా 40 రోజులు కానీ 30 రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే మనకు విశేషంగా మార్గశిర మాసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని కనుక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది. ఇక్కడ మార్గశిర మాసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది. దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏవేంటి అంటే, దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ, అట్లానే హనుమద్ వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ, ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ, అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ, విష్ణుమూర్తికి కానీ, లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని 12 రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని కనుక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా 12 రాశుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల. అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకు. పంచాయతనంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది. కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము, అట్లానే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది.